ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం చందమామ కథల విభాగంలో వినబోతున్న కథ దేవుడి సొమ్ము. పూర్వం కృష్ణాపురం అనే గ్రామంలో సుబ్బయ్య శెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. అతను చుట్టుపక్కల గ్రామాల్లో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. సుబ్బయ్య శెట్టి డబ్బు మనిషి. ఎంత పిసనారి అంటే పావలా వస్తుంది అంటే 10 మైళ్ళు నడిచేవాడు. అతని దగ్గర వడ్డీకి తీసుకున్నవారు రెట్టింపు కట్టాల్సిందే. కృష్ణాపురానికి పక్క గ్రామమైన రామాపురంలో కూడా సుబ్బయ్య వ్యాపారం చేసేవాడు. వారానికి 2 సార్లైనా అతను రామాపురం వెళ్ళాల్సి వచ్చేది. ఇబ్బంది ఏమిటి అంటే రామాపురం వెళ్ళాలి అంటే ఏరు దాటాలి. అందుకు పడవ సౌకర్యం ఉండేది. ఏరు దాటించేందుకు పడవవాడు ఒక్క మనిషికి 2 వరహాలు తీసుకునేవాడు. అలా ఇచ్చుకోలేని వారు ఈదుకుంటూ వెళ్ళాల్సిందే. పశువుల కాపర్లు, పనివాళ్ళు అలాగే వెళ్ళేవాళ్ళు. తాను చూస్తుండగానే మనుషులు, పశువులు ఈదుకుంటూ ఆవలి ఒడ్డుకు వెళ్ళడం చూసి తాను కూడా అలా ఈదుకుంటూ వెళ్ళగలిగితే బాగుండు అనుకునేవాడు. తడవకు 2 వరహాలు మిగిలేవి అని ఆశపడుతూనే అందుకు తన శరీరం సహకరిస్తుందో లేదోనని సందేహపడేవాడు శెట్టి. ఒకరోజు శెట్టి పడవ ఎక్కబోతూ పడవవాడితో, నాకు కొంచెం రేటు తగ్గించు, 1 వరహా ఇస్తాను, ఆవలి ఒడ్డుకు తీసుకువెళ్ళు అన్నాడు. అందుకు పడవవాడు, అదేం కుదరదు, 1 వరహా ఇచ్చావు అంటే ఏటి సగంలో దింపేస్తాను, అక్కడ నుండి ఈదుకుంటూ వెళ్ళు అన్నాడు. పడవవాడు ఎగతాళిగా అన్నా కూడా శెట్టికి వాడి సలహా బాగానే ఉంది అనిపించింది. వాడు అన్నట్టు మిగతా సగం ఈదుకుంటూ వెళ్తే 1 వరహా మిగులుబాటు అవుతుంది అనుకుని ఒక్క క్షణం ఆలోచించి, ఆ ప్రయత్నం ఏదో ఇక్కడ నుంచే మొదలుపెట్టి మొత్తం ఈదగలిగితే 2 వరహాలు మిగులుతాయి కదా అనుకుని పడవవాడితో, చూడబ్బీ, ఈదుకుంటూ వెళ్ళాలని నాకెప్పటి నుంచో కోరిక. నువ్వు అన్నట్టు ఇక్కడ నుంచే ఈదడం మొదలు పెడతా. బట్టలు ఎలా తడుస్తాయి కదా, ఒకవేళ ఆవలిదాకా ఈదలేకపోతే ఆ సగంలోనే నీ పడవ ఎక్కుతా, సరేనా అన్నాడు. దానికి పడవవాడు, నీ ఇష్టం, ప్రయత్నించు, ముందు దేవుడికి దండం పెట్టుకో అని పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. వెంటనే శెట్టి పంచె పైకి కట్టి పైకండువ తలకి చుట్టి నీళ్లలోకి దిగాడు. కొంత దూరం దాకా సులభంగానే ఈదాడు. సగం దూరం రాకుండానే శెట్టికి ఆయాసం మొదలైంది. ఎటు చూసినా చుట్టూ నీళ్లే. శెట్టికి భయం పట్టుకుంది. పళ్ళు బిగబట్టి ఎలాగో సగానికి చేరుకున్నాడు. ఇంకా కాళ్ళు చేతులు కదలడం మానేశాయి. వెంటనే పడవ కోసం చూశాడు. అది కనిపించనంత దూరంలో ఉంది. అంతే. శెట్టి తన చావు ఖాయం చేసుకున్నాడు. అతను ఎంత అరిచి గీపెట్టినా ఫలితం శూన్యం. దేవుడా, ఈ ఏడాది నీకు కళ్యాణం చేయిస్తా, ఊరందరికీ సంతర్పణ పెట్టిస్తా, దాచిన సొమ్మంతా దాన ధర్మాలు చేస్తా, నన్ను బ్రతికించు స్వామి అని మొక్కుకున్నాడు. ఆశ్చర్యం, వెనక నుంచి కొన్ని ఆవులు శెట్టి సమీపం నుంచే ఈదుకుంటూ అవతలకు వెళుతున్నాయి. శెట్టి ఓ ఆవు తోక పట్టుకుని మరో చేత్తో మెల్లగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. అమ్మయ్యా, ఆవు రక్షించింది. అనవసరంగా దేవుడికి మొక్కుకున్నాను, అయినా రక్షించింది ఆవు కదా, ఇక ఈ విషయాన్ని మర్చిపోవడం మంచిది అనుకున్నాడు. రామాపురంలో వసూళ్లను పూర్తి చేసుకుని
వచ్చేటప్పుడు మారు మాట్లాడకుండా పడవ ఎక్కి ఇంటికి వచ్చాడు. కృష్ణాపురంలో ప్రతి సంవత్సరం దేవుడి పెళ్ళి జరుగుతుంది. 3 రోజుల జాతర, సందడి, సంబరాలు జరుగుతాయి. ఆ 3 రోజులు ఊరందరికీ గుడిలో భోజనాలు పెడతారు. అందుకోసం ముందుగానే ఊళ్ళో చందాలు వసూలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఈసారి కూడా చందా కోసం సుబ్బిశెట్టి ఇంటికి వచ్చారు. వాళ్ళని చూస్తూనే శెట్టి కన్నీళ్లు పెడుతూ, ఏం చెప్పమంటారు, ఈ ఏడు నా వ్యాపారం బాగా దెబ్బతింది. అయినా భారీగానే ఇద్దామనుకున్నాను. రాత్రి ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా దోచుకుపోయారు. అదంతా దేవుడికి ఇద్దామనుకున్నాను, కానీ పోయిందే. ఒకవేళ మీరా దొంగల్ని పట్టుకుని సొమ్మంతా తిరిగి తేగలిగితే అదంతా దేవుడికే చెందుతుంది. దేవుడికి ఉత్సవాలు ఘనంగా చెయ్యవచ్చు అన్నాడు. దానికి వాళ్ళు, ఏదో ఆనవాయితీగా వచ్చాం, నువ్వు అసలు ఎప్పుడు ఇచ్చావు గనక ప్రతిసారి ఏదో సాకు చెప్పి తప్పించుకుంటావు అంటూ వెళ్ళిపోయారు. శెట్టి భార్య, అదేంటండి అన్యాయంగా, అసలే ఇది దేవుడి విషయం, ఏమి జరుగుతుందో ఏమో అని గొణుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళింది. శెట్టికి అదేమీ పట్టినట్టు లేదు. పద్దులు రాసుకుంటూ కూర్చున్నాడు. అదే రాత్రి గుళ్ళో ఓ వింత జరిగింది. గుడికి దగ్గరలోనే నివాసముంటున్న పూజారికి అర్ధరాత్రి గుడిలో ఏదో అలికిడి వినిపించి లేచి చూశాడు. గర్భగుడి తలుపుల ముందు 2 మనుషులు కదులుతున్నట్లు కనిపించింది. వెంటనే పూజారి, ఎవరు అక్కడ, దొంగ దొంగ అంటూ కేకలు వేశాడు. చుట్టుపక్కల వాళ్ళు కర్రలతో రావడంతో దొంగలు పారిపోయారు. పూజారి లాంతరు వెలిగించి తెచ్చాడు. గుడి తలుపుల ముందు ఏదో మూట ఉండడం చూసి పూజారి ఆశ్చర్యంగా దాన్ని విప్పి చూశాడు. ఒక్క క్షణం బిత్తరపోయాడు. అదంతా డబ్బు, బంగారం. వెంటనే సొమ్మంతా భద్రపరిచి పొద్దున్నే ఊరి వాళ్ళని పిలిచి మూట చూపిస్తూ, రాత్రి గుళ్ళో దొంగలు వదిలి వెళ్ళారు అని జరిగిందంతా వివరించాడు. ఊరి వాళ్ళకి ఆ సొమ్ము ఎవరిదో తెలిసిపోయింది. సందేహం లేదు, అది సుబ్బిశెట్టిదే. తాను చెప్పాడు కూడా, తన ఇంట్లో దొంగలు పడ్డారని. మనం నమ్మలేదు. పైగా అది దేవుడి సొమ్మే, దొరికితే అది దేవుడికే చెందుతుందని కూడా అన్నాడు. ఇకనేం, దేవుడి సొమ్ము దేవుడు తానే తెప్పించుకున్నాడు. ఈ 7 ఉత్సవాలు ఘనంగా జరుపుకోవచ్చు అనుకున్నారు ఊరు వారంతా. క్షణాల మీద ఈ వార్త ఊరంతా పొక్కి సుబ్బిశెట్టి ఇంటి దాకా వెళ్ళింది. అదే రాత్రి తన ఇంట్లో దొంగలు పడి అంతా దోచుకుపోవడం చూసి శెట్టి దంపతులు లబోదిబోమంటుండగానే ఈ వార్త తెలిసింది. అది విని శెట్టి భార్య ఆనందపడిపోతూ, ఏవండి, మన సొమ్ము గుళ్ళో దొరికిందట, పదండి వెళ్ళి తెచ్చుకుందాం అంది. శెట్టి పరిస్థితి తేలికుట్టిన దొంగలా అయింది. భార్యతో శెట్టి, నోర్ముయ్, నువ్వు మాట్లాడవద్దు, నేను మాట్లాడను, అదంతా దేవుడి సొమ్ము, ఏం, మనం దగ్గరుండి కళ్యాణం జరిపిద్దాం అన్నాడు. శెట్టి భార్య నోరు తెరిచి, అంటున్నది మీరేనా? ఇది కళా నిజమా అన్నది. జరిగిన పొరపాటు భార్యకు విపులంగా చెప్పాడు. అంతేకాదు, అది మొదలు శెట్టిలో చాలా మార్పు చోటు చేసుకుంది. స్నేహితులు, చందమామ కథ చాలా బాగుంది కదా. నా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవా మరి.